కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘన విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయి. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు సమావేశాలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీ సీనియర్ నేతల మధ్య పోటీ మొదలైంది. ముఖ్యమంత్రి రేసులో కాంగ్రెస్లో 3 పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేత బీడీ సతీశన్, సీనియర్ నేత రమేష్ చెన్నితాల, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, లోక్సభ ఎంపీ కేసీ వేణుగోపాల్ సీఎం రేసులో ఉన్నట్లు సమాచారం. ప్రజలు మార్పును కోరుకున్నారంటూ యూడీఎఫ్ నాయకులు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ సొంతంగా 63 స్థానాలను కైవసం చేసుకోవడంతో మిత్రపక్షాలు ఒత్తిడికి తలొగ్గాల్సిన అవసరం లేదు. తదుపరి ముఖ్యమంత్రి నిర్ణయించేందుకు అధిష్టానం ఒక బృందాన్ని నియమించనుంది. ఆ బృందం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కేరళ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో కలిసి చర్చలు జరుపుతుంది. ఎమ్మెల్యేలతో అభిప్రాయాలు కూడా సేకరిస్తుంది. ఐయుఎంఎల్ మిత్రపక్షాల నాయకులను కూడా ఏఐసీసీ బృందం కలిసే అవకాశం ఉంది. తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశమై తదుపరి ముఖ్యమంత్రిపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఏఐసీసీకి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం ఆమోదిస్తుందని సమాచారం.